హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఏకేపీ. ఈరోజు మన వీడియోలో నటరాజు గురించి తెలుసుకుందాం. నటరాజు పరమశివుని అవతారం, సకల నాట్యాలకు అధిపతి. లోహంతో కానీ రాతితో చిక్కిన నటరాజు విగ్రహాలు దక్షిణ భారతదేశంలో శివాలయాల్లో తరచుగా దర్శనమిస్తాయి. 11వ శతాబ్దాల్లో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళుల కాలానికి చెందిన ఇతర విగ్రహాల్లో నటరాజ విగ్రహం 4 చేతులతో రూపొందించబడి ఉంటుంది. జడలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. మరుగుజ్జు బొమ్మపై నిలుచుని నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మరుగుజ్జు అపస్మార పురుషుడు, మానవులోని అజ్ఞానికి చిహ్నం. కుడివైపున వెనక ఉండే చెయ్యి తమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చెయ్యి అభయముద్రను సూచిస్తుంది. వెనక వైపునున్న వామహస్తం అగ్నికి కలిగి ఉంటుంది. ముందు వైపు ఉండే ఎడమ చెయ్యి గజహస్తం ముద్రలో ఉంటుంది. జలపాలు 4 వైపులుగా విసిరేసినట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ విగ్రహం మన స్టోర్లో అవైలబుల్గా ఉంది. లిమిటెడ్ స్టాక్ ఓన్లీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.